ఇంట్లో ఏ పని చేస్తున్నా మరిదేమో నన్ను అలా చూస్తూనే ఉంటాడు. నాకు పెళ్ళైన దగ్గర నుంచి అడగాలని ఆలోచన. కానీ తన మనసులో ఏమీ లేకపోతే పాపం బాధపడతాడేమో ఎందుకు అనేసైతే నేను అడగడానికి ముందుకు పోలేదు. ఏ పని చేస్తున్నా నా వెనకే చుట్టేవాడు. ఎక్కడున్నా నా వైపే కళ్ళుండేవి. నన్నే చూస్తూ ఉండేవాడు. ఎక్కడున్నా నాకు నన్నెవరో చూస్తున్నట్టే ఉండేది. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆలోచన నాకెప్పుడూ వస్తూనే ఉండేది. ఎందుకంటే నా మరిది నన్ను ఎప్పుడు చూస్తూనే ఉండేవాడు. నాకైతే కొన్ని సందర్భాల్లో కోపమొచ్చేది. సో, కొన్ని సందర్భంలో ఎళ్లి అడిగేద్దాం అనుకునేదాన్ని. కానీ కాస్త భయమేసింది. తను చూస్తే చాలా అందగాడు. కండలా మంచిగానే పెంచున్నాడు. చూడ్డానికి 6 అడుగులు అందంగా ఎంత బాగున్నాడో! నాకైతే బాగానే నచ్చాడు. కానీ తనుగా వచ్చి ఏం మాట్లాడకుండా నేనేం మాట్లాడలేను కదా! తనుగా వచ్చి ఏం చెప్పకుండా నేనేం చేయలేను కదా! సో, అందుకే ఊరుకుంటూ ఉన్నాను. చనువిద్దామనుకున్నా దొరకడు, పారిపోతాడు. కానీ చూస్తూనే ఉంటాడు. మింగేసేలా చూస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉండేసరికి ఒకరోజు నేనే దగ్గరికి వెళ్ళిపోయి, "అయ్యా! నీకేం ప్రాబ్లము? ఎందుకని చూస్తున్నావు? మరి ఇంతగా తినేలా చూస్తున్నావే ఏంటి నీ విషయం?" అని అడిగితే, "అయ్యో! అలాంటిదేమీ లేదండి. జస్ట్ ఊరికే అలా చూస్తున్నానంతే. మీకేమైనా తప్పుగా అనిపిస్తుందా?" అంటే, "తప్పుగా అనిపించడం అని కాదు. ఏమో చూస్తున్నావనేసి అడిగానంతే. ఏమైనా కావాలా?" అంటే, "చాలా ఆకలిగా ఉంది. నాకు భోజనం కావాలి" అని నన్ను చూస్తూనే అడిగాడు. నన్ను ఒక రకంగా చూస్తూ, నన్ను తినేలా చూస్తూ ఆకలేస్తుంది. భోజనం పెడతారా? అనేసరికి నాకే ఒకలా అయింది. ఏంటి ఇలా అడుగుతున్నాడే అనేసి భోజనం తీసుకొచ్చి పెడితే, తినేటప్పుడు కూడా నన్నే చూసుకొని తింటూ ఉన్నాడు. పైనుంచి కింద వరకు మింగేలా చూస్తున్నాడు. నాకే ఒకలా అనిపిచ్చి లేచి వెళ్ళిపోయాను. సో, ఏం మాట్లాడినా సరిగ్గా పలకడు ఏంటనేసి వెళ్ళిపోతే, ఒకరోజు రాత్రి పూట గదిలో ఏవో సౌండ్లు ఇనిపిస్తూ ఉంటే, దగ్గరికెళ్ళి చూస్తూ ఉంటే, మరిది తన తమ్ముడికి బాగానే పనిపెట్టిన్నాడు. చాలా బాగా పనిపెట్టి, బాగా వేడెక్కిచ్చేశాడు. దగ్గరికెళ్ళి చూశాను. "ఏం చేస్తున్నావు మరిది?" అంటే, ఉలిక్కిపడి "ఏం లేదండి, ఏం చెయ్యట్లేదు" అన్నాడు. నేను దగ్గరికెళ్ళి, "అమ్మో! ఏంటి? నీ తమ్ముడు ఇలా నిద్ర లేచాడే? ఎందుకిలా నిద్ర లేపావు?" అని అడిగితే, "ఏం లేదు, రోజూ ఉండేదేగా" అని దగ్గరికెళ్ళి నేను తాకాను. తాకితే చాలా వేడిగా ఉంది. "అమ్మో! ఏమైంది? నీ తమ్ముడికింత వేడెక్కిందే" అంటే, "ఏం చేయాలి? మీరు చల్లారుస్తారా?" అని అడిగాడు. నాకైతేనా భయమైంది. అమ్మో! ఎంత డైరెక్ట్‌గా అడిగేస్తున్నాడు అనేసి. సరే అయితే ఎవరికీ చెప్పవుగా? ఇంట్లో గూడా ఎవరూ లేరు. కాస్త ఒక 1 అవర్ అట్లా ఉండి చల్లార్చి వెళ్ళనా? అంటే, "ఆ! పర్లేదు చల్లార్చండి" అంటే దగ్గరికి తీసుకున్నాను. నోట్లో కాసేపు తీసుకున్నాను. అలా చేత్తో పడుతూ ఉంటే ఏం అసలు ఏమన్నానా నోట్లో తీస్తుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. నోట్లో ఎంతసేపు పెట్టి కుచ్చుతున్నాడో నాకైతే అవ్వట్లేదు వదులంటే కూడా అస్సలు వదలట్లేదు. "కుదరదు చేయండి, చేయండి" అన్నాడు. నాకైతే భయమనిపిచ్చింది. మరీ ఇంతలా ఇంత పిచ్చికి వెర్రితనంగానా? నాకైతే భయమనిపిచ్చి చాల్లే ఇంకా అంటుంటే నా బంతులు నేసి నులిమేశాడు. ఇంక నేను చాలని చెప్పలేక, వద్దని చెప్పలేక అక్కడే అలాగే ఉండిపోయాను. కానీ ఒక రేంజ్‌లో చుక్కలు చూపించాడంటే నిజం. మరీ ఇంత ధీటుగా, ఇంత స్పీడ్‌గా మా ఆయన కూడా ఎప్పుడూ చేయలేదు. నాకైతే దద్దరిల్లిపోయింది. మరీ ఇంత ఘాటుగానా? ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడో, ఎన్నాళ్ళ నుంచి కావాలని కోరుకుంటున్నాడో నాకు తెలియట్లేదు. మరీ ఇంత ఆకలుందని నేను అనుకోలేదు. నిజంగా నేనైతే పచ్చడైపోయాను తన చేతుల్లో. భయమనిపిచ్చింది మళ్ళీ వెళ్తే ఏం చేస్తాడో అని. కానీ ఆ మొత్తం కూడా అయిన తర్వాత నాకు చాలా రిలాక్స్‌గా అనిపిచ్చింది. నచ్చింది కూడా.